తారీఖు 6వ నెల 2026 సంవత్సరం. ఈరోజు వైరా మండలం గన్నవరం గ్రామం నుంచి రంగిశెట్టి వెంకటేశ్వరరావు గారు మన షాపుకు రావడం జరిగింది. సుమారుగా ఈరోజు మిరపవిత్తనాలు వచ్చేసరికి 60 ప్యాకెట్లు కొనుగోలు చేశారు. పద్మావతి వచ్చేసరికి 22, వీరా 22, హరిప్రియ 22 కొనుగోలు చేశారు. శ్రీనైన్ అని కొత్తగా టాలరెన్స్ వెరైటీ అని చెప్పగానే ఒక 10 ప్యాకెట్లు మన మీద నమ్మకంతో తీసుకోవడం జరిగింది. వెంకటేశ్వరరావు గారు పత్తిత్తనాలు కూడా ఒక 12 ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు వెంకటేశ్వరరావు గారు వైరా మండలం నుంచి గన్నవరం గ్రామం నుంచి ఇంత దూరం మన మీద నమ్మకంతో గతంలో మన ఫీల్డ్ యాక్టివిటీస్ చేసిన విధంగా చూడటం జరిగింది. ఆ తోటలో పోయిన సంవత్సరం తోటలన్నీ చూపించాము. అదే నమ్మకంతో వాళ్ళ బంధువుల ద్వారా తెలుసుకొని మరి ఆ ఊర్లో ఎంక్వైరీ చేసుకొని మరి వెంకటేశ్వరరావు గారు ఇంత దూరం రావడం జరిగిందండి. అదే నమ్మకంతో మనం గత సంవత్సరం ఎన్నడూ లేని విధంగా కొత్త వెరైటీలు ఇవ్వడం జరుగుతుంది. వైరస్ రాని రకం శ్రీనైన్ అని కొత్తగా మనం ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. సాయి స్వరూప సీడ్స్ వారిది. అదేవిధంగా గత 2 years నుంచి మనం వైరస్ లేని రకంలో ప్రపంచం సృష్టిస్తున్న హరిప్రియ అనే వెరైటీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం పిహెచ్ఎస్ వారిది నూతన వెరైటీ పద్మావతి అనే వెరైటీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు గారి మాటల్లో తెలుసుకుందామండి. నమస్తే అండి వెంకటేశ్వర గారు. ఈ వెరైటీలు తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు పోయిన సంవత్సరం తోటలు చూశారు కదా, ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏమనుకొని వచ్చారు ఇక్కడికి? ఓకే, మన ఊరు నుంచి సుమారుగా ఎంతమంది కొనుగోలు చేస్తుంటారంటారు? గన్నవరం గ్రామం నుంచి మనకు కొత్తగా రావడం జరుగుతుంది ఈ సంవత్సరం మాత్రమే. ఈ ఊరు నుంచి సుమారుగా గన్నవరం నుంచి ఒక 4-5 కిలోలు సుమారుగా మిరపవిత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా మన విత్తనాలను ఎంచుకొని మన షాప్ నుంచి ఎంచుకున్న ప్రతి ఒక్క విత్తనం కూడా అధిక దిగుబడులు సాధించి వారి కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.